పద వెళ్ళిపోదాం. ఎక్కడికి రా వచ్చేది? నేను చచ్చాక నా శవాన్ని తీసుకెళ్ళు. చూడండి అపర్ణ, తను రావట్లేదు. అదే చూస్తున్నాను. ఇందాకటి నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. నిజం చెప్తావా? నా స్నేహం నాకు అప్పగించారు. మీరు ఏది అడిగినా చెప్తానా? ఇంతకు ముందు స్నేహం ఎలా తీసుకెళ్ళావు? అది నిజం చెప్పు. అప్పుడు కూడా ఇలాగే నాకు స్నేహం నాయుడుబాబు అప్పగించాడు. తనేమో ఇలాగే రానుంది. నాయుడుబాబుని ప్రేమిస్తున్నానని చెప్పింది. నా ప్రేమను అర్థం చేసుకోకుండా తిట్టింది. అప్పుడు అప్పుడేమైంది? మీ వదిన గారు, అదే సుకన్య అక్క, నాకు హెల్ప్ చేశారు. స్నేహకు స్పృహ లేకుండా చేసి ఊరంతా చూస్తుండగా స్నేహం తీసుకెళ్ళమని చెప్పారు. అప్పుడే స్నేహ నా సొంతం అవుతుందని చెప్పారు. తను చెప్పినట్టే చేశాను. కానీ స్పృహ వచ్చాక స్నేహ నన్ను కొట్టి తప్పించుకుపోయింది. మీరే చెప్పండి అపర్ణ, ఆ నాయుడుబాబు ఎలాగూ స్నేహ ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. ఈ స్నేహ నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. నాయుడుబాబుకి ఇప్పుడు ఎలాగూ పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడైనా స్నేహం నాతో వచ్చేమని చెప్పండి. రా స్నేహ వెళ్దాం. రా స్నేహ ప్లీజ్. రా స్నేహ వెళ్ళిపోదాం. స్నేహ ప్లీజ్ రా. రా వెళ్ళిపోదాం. నాతో వచ్చే స్నేహ ప్లీజ్. స్నేహ నా మాట విను. రా వెళ్ళిపోదాం. నాతో వచ్చే స్నేహ. స్నేహ దౌర్భాగ్యుడా, చండాలుడా, ఎంత పని చేశావురా! నిన్ను చంపిన పాపం లేదురా. నీచుడా, చంపుతాడ్రా. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. రే వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. వెళ్ళిపో. ఎంత పని చేశాను. నువ్వు తప్పు చేయలేదని చెబుతున్నా వినలేదు. ఈ చేతులతో నీ జ్ఞాపకాల్ని కాల్చేశాను. ఈ చేతులతోనే నీకు దీపం పెట్టాను. ఈ చేతులతోనే నీకు విడాకులు ఇప్పించి నీ పసుపు కుంకాలు మరో ఆడపిల్లకు పంచాను. నువ్వు కళంకితురాలువని, చచ్చిపోయావని అనరాని మాటలన్నాను. నన్ను క్షమించమ్మా. ఈ దుర్మార్గపు తల్లిని క్షమించు. నీ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదే. స్నేహ, నన్ను క్షమించమ్మా. నా చేతులా నీకు అన్యాయం చేశాను. ఇదంతా నా తలరాతమ్మా. ఇలా జరగాలని రాసి పెట్టుంది నాకు. నువ్వే చేస్తావు. నీ తప్పే ఉంది. నీకింత ద్రోహం చేసినా ఇంకా నా తప్పు లేదంటున్నావా? నువ్వు ఎంత చెప్పినా వినలేదే నేను. ఎంత చెడ్డ తల్లిని నేను.
లేదమ్మా, నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు. ఊళ్ళో మన పరువుని, నాన్నగారి పేరుని నిలబెట్టాల్సిన బాధ్యత నీపై ఉంది. నీ మాటకి కట్టుబడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎవరి బాధ్యతలు వాళ్ళు పూర్తి చేశారు, అంతే. స్నేహ అక్క. అయ్యో పనిచేసావు. మనిషివేనా నువ్వు? అసలు ఆడదానివేనా? రాక్షసి! నా చెల్లి నీకేమన్యాయం చేసింది? ఎందుకే ఎందుకే దాన్ని ఉసురు పోసుకున్నావు? ఎందుకే మా ఇంటి పరువు తీస్తున్నావు? శేఖర్ ఆగు. ఆడపడుచంటే కూతురుతో సమానం అంటారు. అలాంటి దానికి ఇంత అన్యాయం చేసావే, ఎలా చేయాలనిపించింది? ఏ కుటుంబానికి కోడలుగా వచ్చి ఏం పని చేశావు? ఎందుకు చేశావు? నీకు మాపై కోపం ఉందని తెలుసు గాని ఇంత పని చేస్తావనుకోలేదు. స్నేహ కాపురాన్ని కూల్చేస్తే నీకేమొస్తుంది? ఎందుకు ఇలా చేసావు? ఛీ, నువ్వు నా అక్కమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఆడదానివయ్యుండి సాటి ఆడపిల్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తావా? చాలా పెద్ద తప్పు చేసావు. కన్న తల్లిని ఈ చేతులతో దాన్ని గొంతు కోసేలా చేశావు. అది తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా వినకుండా దాన్ని ఇంట్లోంచి వెలేశాను. బతుకుండగానే అది చచ్చిందని దాని జ్ఞాపకాలు తగలబెట్టి తలస్నానం చేశాను. అప్పుడు కూడా నువ్వు నోరు మెదపలేదు. రాత్రంతా నా బిడ్డ చలిలో వర్షంలో వణికిపోతూ చచ్చిన దానిలో పడిపోయినప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేదు. పంచాయతీలో పెద్ద మనుషుల ముందు అది చచ్చిందని, నాయుడు బావకు మరో పెళ్లి చేసి న్యాయం చేస్తానని నేను చెబుతుంటే స్నేహకు అన్యాయం చేయకుండా నువ్వు అనలేదు. ఆఖరికి ఇది బతుకుండగానే నాయుడు బావకి మరో పెళ్లి చేశావు. అప్పుడు కూడా మౌనంగా ఉన్నావు. ఎందుకే? ఏ పాపం చేసింది అది? నీకు ఏ ద్రోహం చేసిందే చెప్పు. ఆడపడుచులమనే అభిమానం నీకెలాగూ లేదు. కనీసం రాజా వారింటి కోడలిగా ఈ ఇంటి పరువు నిలబెట్టాలి కదా. నాన్న తర్వాత అంతటి వ్యక్తి అయిన అన్నయ్యకి భార్యవి నువ్వు. ఆ మాత్రం బాధ్యత కూడా లేదా నీకు? ఎందుకు ఇలా పగబట్టావు? ఏం ఆశించి ఇదంతా చేశావు? ఇది ఇలా మాటలతో నోరెప్పదమ్మా. దీన్ని నరికి పోగులు పెట్టాలి. నిజం చెప్పు. దీన్ని ముక్కలు ముక్కలుగా నరకాలి. వదులమ్మా. ఈ పాపిష్టి దాన్ని చంపితే గాని మన పరువు నిలబడదు. దీనికి చావే సరైన శిక్ష. వదులు. అన్నయ్య వద్దన్నయ్య, వదినేమి అనుకో. ఏ వదులు. ఆయన నన్ను చంపని. లేచిపోయి నువ్వు తప్పు చేస్తే శిక్ష నాకు వేస్తానంటున్నారు. వేని. ఇంత చేసి ఇంకా నా చెల్లెలితే తప్పంటావా? వదులమ్మా. దీన్ని ఇక్కడే చంపేస్తాను. రండి చంపండి. నన్ను నరికితే కానీ మీ కోపం చల్లారి దరుకుంటే అలాగే చేయండి. నువ్వు పాపిష్టి పని చేసి నాకు కోపం అంటావేంటే? ఏం పాపం చేశాను నేను? వాడితో వెళ్లిపోయింది మీ చెల్లెలు, తీసుకెళ్ళింది వాడు. మధ్యలో నేనే చేశాను. అంటే అక్కడ వాడి అమ్మా నాన్న తన్ని తరిమేస్తే తిరిగొచ్చిన ఈవిడ చెప్పింది నమ్ముతారు. ఈవిడ గారిని తిరిగి తీసుకెళ్ళటానికి మళ్ళీ వచ్చిన వాడు చెప్పింది నమ్ముతారు, కానీ నన్ను నమ్మరా? నా బిడ్డ నిజంగా తప్పు చేసుంటే
ప్రాణాలతో తిరిగొచ్చుండేది కాదు. తను ఏ తప్పు చేయలేదు. ఏ ఈ నమ్మకం ముందే ఉండి ఉండొచ్చు కదా? ఎందుకు నాయుడు బావకు వేరే పెళ్లి చేశారు? వాడి అవసరానికి ఆ వెధ అబద్ధం చెప్తే అది నమ్మి నాపైన నిందలు వేస్తారా? నేను ఆడతానే కదా, ఏంటి కోడల్ని కాదా? కాదే, నువ్వు కాదు కాబట్టి ఇంత నిజంగా ప్రవర్తించావు. ఏంటండి, తెలియక నన్ను ఎవరైనా నిందించొచ్చు, కానీ ఇన్నాళ్లు కలిసి కాపురం చేసి ఓ బిడ్డని కన్న తర్వాత కూడా నేనేంటో ఎలాంటిదాన్నో మీకు తెలీదా? ఎవరు తప్పు చేశారు, ఎవరినంటున్నారు? నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. తనకు తానుగా స్నేహ గుడికి వెళ్ళలేదు. నాయుడు బావే తీసుకెళ్లాడు. గోకుల్ని కూడా తనే రప్పించాడు. నాయుడు బావ వెళ్ళిపోయాక నువ్విద్దరిని కొట్టి స్పృహ తప్పించి తీసుకెళ్ళావు. స్నేహ స్పృహలో లేనప్పుడు గోకుల్ వెంట పెట్టుకుని వెళ్లేలా చేశావు. తన కంఠంలో ప్రాణం ఉండగా స్నేహ తనతో వెళ్ళదు. నువ్వే తప్పు చేశావు. విన్నావురా? ఇది నువ్వు కోరి పెళ్లి చేసుకున్న నీ భార్య నీ అక్కకిచ్చే గౌరవం. నీ కళ్ళ ముందు ఎలా నిందలు వేస్తుందో చూడు. తను నిజమే చెప్తోంది. నువ్వే తప్పు చేస్తుంటావు. అనరా, నువ్వు కూడా అను. అప్పుడే నీకు తోడబుట్టిన దానికన్నా తాళి కట్టింది ఎక్కువైంది. అనండి, అందరూ నన్ను ఆడిపోసుకోండి. మీరు తిడితే పడ్డానికి తేరగా నేను ఒక్కదానే దొరికాను కదా మీకు. అయినా ఏ ఆధారంతో నన్ను ఇన్ని మాటలంటున్నారు? నేనే తప్పు చేశానంటానికి మీ దగ్గర సాక్షి ఉందా? ఇంటి కోడలి కన్నా ఇంటి పిల్లను లేవ తీసుకెళ్లిన వాడి మాటని నమ్ముతున్నారు. పెళ్లి చేసుకోకుండా పారిపోయినోడు, పెళ్ళైనా దాని వెంట పడుతున్నవాడు వాడు మంచోడు మీకు, నేను చెడ్డదాన్ని మీకు, అంతేనా? వాడు స్నేహ కోసం రావడం నిజం కాదా? వాడి కోసం స్నేహ నాయుడు బావని దూరం పెట్టడం నిజం కాదా? పెళ్ళయ్యాక ఒక్కరోజైనా నాయుడు బావ స్నేహ ఒకే గదిలో ఉన్నారా? అది అర్థం చేసుకుని నాయుడు బావ ఈవిడ గారిని వాడికి అప్పగించడం నిజం కాదా? వాడితో ఈవిడ వెళ్లిపోవడం నిజం కాదా? ధర్మయ్య! ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడే పాతి పెడతాను. నువ్వు తప్పు చేసావని ఒప్పుకో. చేయని తప్పుని నేనెందుకు ఒప్పుకోవాలండి? మీరు చంపినా నరికినా నేను నిజమే చెప్తాను. కావాలంటే నా బిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్తాను నేనే తప్పు చేయలేదని. ఎందుకమ్మా ఇప్పటికే మా చేజేతుల స్నేహాన్ని చంపుకునేలా చేశావు? ఇంకా ఆ పసిబిడ్డను ఎందుకు చంపుతావు? ఏయ్, నా చెల్లెలు అడ్డుపడినా ఈ క్షణమే నిన్ను ఇక్కడ చంపేయచ్చు, ఇంట్లోంచి గెంటేయచ్చు. కానీ నీ వల్ల ఇప్పటికే ఇంటి పరుగు పోయింది. ఇంకా దిగజార్చుకోలేక నిన్ను ఇంట్లోనే ఉండనిస్తున్నా. నోరు మూసుకుని కుక్కిన పెళ్ళ ఓ పక్కన పడుండు. పోతలకి అమ్మా స్నేహ, నన్ను క్షమించమ్మా. అది ఇంతకి తెగిస్తుందని, నీ తలరాతనే మార్చేస్తుందని నేను ఊహించలేదమ్మా. మన ఒంట్లో రక్తం ఒకటే అని తెలిసినా నువ్వు ఏ తప్పు చేసుండవని అపన్న గొంతె తరుస్తున్నా పెడచెవిని పెట్టాను. గుడ్డిగా పరువు గురించి ఆలోచించి అమ్మా నేను నీ గొంతు కోసావురా, మమ్మల్ని క్షమించు. లేదన్నయ్య, ఇందులో ఎవరి తప్పు లేదు. నాకిలా జరగాలని నా నుదుటిపై రాసి పెట్టుంది. విధి రాతని, దేవుడి నిర్ణయాన్ని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? నీ గురించి ఇంకాస్త గట్టిగా నేను పోరాడి ఉండాల్సింది స్నేహ. నువ్వేంటో తెలుసుండి కూడా నీకు అన్యాయం జరుగుతుంటే ఎదిరించలేకపోయాను. లేదక్క, ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నాకెంతో సపోర్ట్గా ఉన్నావు. నేను తప్పు చేసుండనని అందరికన్నా ముందు నమ్మింది నువ్వే. నీ అండ లేకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్నక్క.
నేనెంత నమ్మినా ఏం లాభమే? నీకు జరగరాని అన్యాయం జరిగిపోయింది. చెప్పాను కదక్క, ఇలా జరగాలని నా జాతకంలో ఉన్నట్టుంది. లేకపోతే ఏ భర్త తన భార్యని పరాయివాడికి అప్పు చెప్తాడు? ఏ తల్లి కన్న కూతురు తాళి కాదని అల్లుడికి మరో పెళ్లి చేస్తుంది? ఏ వదిన తన ఆడపడుచుకి ఇంత అపకీర్తి తీసుకొస్తుంది? అంతా నా దురదృష్టం. మా అక్క ఇలాంటిదని నాకు తెలియదు స్నేహ. తన కుట్ర నాకేమాత్రం తెలిసినా ఆపుండేవాడిని. ఇంత అనర్థం జరుగుండేది కాదు. ఎప్పుడు ఎవరికి ఏది జరగాలో ఆ దేవుడికి మాత్రమే తెలుసు బావా. మన చేతుల్లో ఏమీ లేదు. ఎందుకు లేదే? నా చేతులారా నీకు అన్యాయం చేశాను కదా. ఏ కన్న తల్లి చేయని మహాపాపం చేశాను కదా. నా పాపానికి నిష్కృతి ఏమిటి? నీ జీవితానికి అర్థం లేకుండా చేశాను. ఇప్పుడు నీ బతుకేం కావాలి? నాయుడు బావకి నిజం చెప్పేస్తాను. నా తప్పు క్షమించమని వేడుకుంటాను. వద్దమ్మా, నాయుడు బావకి నిజం తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? నువ్వు నాయుడు బావని ప్రేమిస్తున్నావని, గోకుల్తో వెళ్ళలేదని తెలిస్తే నాయుడు బావ ఎంతో సంతోషిస్తాడు. నీ కాపురం నిలబడుతుంది. మరి కావేరిని ఏం చేస్తారక్క? మనల్ని నమ్మి నాయుడు బావని పెళ్లి చేసుకున్న అమ్మాయి బతుకు ఏం కావాలి? వాళ్ళ అమ్మ నాన్నలకు మన అమ్మ ఇచ్చిన మాట ఏం కావాలి? అన్నిటికీ మించి అమ్మ చెప్పిన మాట విని కావేరి మెళ్ళ తాళి కట్టిన నాయుడు బావ పరిస్థితి ఏం కావాలి? నేను తప్పు చేశానని పంచాయతీలో ఒప్పుకొని నాయుడు బావకు న్యాయం చేస్తానన్నారు. ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదని చెప్తే పంచాయతీ ఇంటికి విలువిస్తుందా? మళ్ళీ పరువు పోకుండా ఉంటుందా? మనం తలెత్తుకొని తిరగలమా? కానీ ఏ తప్పు చేయకుండా నువ్వు తలదించుకోవాలి కదా స్నేహ. నువ్వు అన్యాయం అయిపోతావు కదా. అన్యాయం అయిపోయానక్క, అంత అయిపోయింది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం అనవసరం. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. వర్తమానాన్ని అంగీకరించడం తప్ప ఇంకేమీ చేయలేం. నేను తప్పు చేశానని అందరూ అనుకోనివ్వండి. నాయుడు బావని కూడా ఆ భ్రమలోనే ఉండనివ్వండి. అప్పుడే కావేరికి న్యాయం జరుగుతుంది. కన్న కూతురికే న్యాయం చేయలేని దాన్ని ఇక కావేరికేం చేయగలను? చెయ్యాలమ్మా. ఎందుకంటే కావేరిని కూడా నీ కూతురులాగే చూసుకుంటానని మాటిచ్చావు. ఈ కుటుంబం ఎవరికైనా మాటిస్తే అది ప్రాణంతో సమానం. అందుకే నాకు జరిగిన అన్యాయం మర్చిపోండి. కావేరికి జరగాల్సిన న్యాయం గురించి ఆలోచించండి. నాయుడు బావ కావేరిల పెళ్లి మనం ఒప్పుకొని తీరాలి. ఆ పెళ్లిని గౌరవించాలి. కావేరికి ఏ లోటు రాకూడదు. నాయుడు బావకి ఎప్పటికీ నిజం తెలియకూడదు. అలాగని నాకు మాట ఇవ్వండి. నా వల్ల కాదు. నేను ఆ పని చేయలేను. నువ్వంటే నాయుడు బావకి ఎంత ఇష్టమో తెలుసా? అంత ఇష్టం నీకు ఉందని తెలిస్తే బాగుంటుంది. అవునమ్మా, జరిగింది తప్పే గాని సరిదిద్దుకోలేని తప్పైతే కాదుగా. తప్పు చేయనప్పుడు నువ్వెందుకు శిక్ష అనుభవించాలి స్నేహ? అయితే ఎవరూ మాట ఇవ్వరన్నమాట. సరే, ఇంకొక మాట కూడా వినండి. నాయుడు బావకి ఎవరైనా నిజం చెప్తే నేను చచ్చినంతొట్టు. నన్ను చంపాలనుకుంటే చెప్పండి. నాయుడు బావ కావేరి వాళ్ళు వచ్చినట్టున్నారు. కొత్త దంపతులకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించాలి. పదండి.
లోపలికి పదండమ్మా. ఆగండి ఆగండి. దిష్టి తీయకుండానే లోపలికి వచ్చేస్తారా? కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి.